ఎక్కడెక్కడ దొరకతాడా, ఎప్పుడెప్పుడు పట్టేస్తామో థియేటర్లో, ఎప్పుడెప్పుడు విజయ్ దేవరకొండ చూసి ఓహో ఎందుకులే ఇంక చెప్పలే. ఇంకా విజయ్ దేవరకొండ అన్న దీంట్లో మన కొండన్న యాక్టింగ్ ఉంది భయ, చించేసాడు అంతే. ఆ గెటప్ కానీ, ఆ పోలీస్ క్యారెక్టర్ కానీ, పాప ఆ డైలాగులు కానీ, ఆ రొమాన్స్ ఉంది మధ్యలో, ఆ రొమాన్స్ కూడా చించి పడేసాడు అంతే. ఎమోషనల్ ఉన్నాయి భయ, ఎమోషనల్ సీన్లో అన్నదమ్ముల మధ్య అబ్బా ఏందా ఎమోషనల్. పక్క రాష్ట్రం పక్క దేశంలో ఉన్న అమ్మాయిలందరూ వచ్చి ఆ గ్రౌండ్ లో కొన్నారు. అందరూ ఎక్కడెక్కడ నుంచో అందరూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్, అభిమానం. విజయ్ దేవరకొండ అంటే ఏంది అభిమానం. అట్లనే సత్యదేవ్ అనే పర్సన్ తెలుసు కదా. అవును, ఉన్నాడు. సత్యదేవ్ అతను కూడా సినిమాలో బ్రదర్ గా చేస్తున్నాడు తెలుసు అన్నగా. సో ఆయన చేయడం వల్ల మూవీకి కొంచెం హైప్ అయింది అంటున్నాడు. ఏమంటారు దాని మీద? నిజమే, కానీ సత్యదేవ్ ఉన్నా ఇంకా ఎవరు స్టార్ ఉన్నా సరే ఈ సినిమా ఓన్లీ విజయ్ దేవరకొండ సినిమాగానే పోద్ది అనమాట. దేనికంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో, విజయ్ దేవరకొండ ఏ సినిమాలో ఉన్నా కూడా ఆయనకు ఒక పెద్ద స్టార్ నమ్ము. ఎందుకో అతను చేసే యాక్టింగ్ కానీ, ఆ డైలాగులు కానీ, అతను చేసే కామెడీ కానీ, ఆ రొమాన్స్ కానీ, ఆ ఫైట్లు కానీ, ఆ డైలాగ్ డెలివరీలు కానీ అసలు ఏం చెప్పాలి అసలు. పైగా అమ్మాయిలందరూ అసలు ఆ మనిషిని చూస్తేనే అమ్మాయిలకి ఎంత పూనకం అంతే, ఒళ్ళు జలరిచ్చిపోతారు, వాళ్ళకి గలని ఊగిపోతాయి, కింద పైన షేక్ అయిపోతారు, అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ దేవరకొండ కోసమే ఓన్లీ ఈ సినిమా ఆడుతుందంటే విజయ్ దేవరకొండ కోసమే జనాలు పోతారు. మిగతా క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చేశారు, అందరూ బాగానే ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ ఫిల్మ్ ఎవరిదంటే కింగ్డమ్ అంటే ఒక విజయ్ దేవరకొండ అంతే. సో ఈ సినిమా ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నాం చెప్పాము, ఇప్పటికే చెప్పాము. ఇంకా విజయ్ దేవరకొండ నాకు ఎందుకో ఈ సినిమాతో ఒక 1000 కోట్లు ఓపెన్ చేస్తాడు అనిపిస్తుంది. 1000 కోట్లు కన్ఫామ్ గా ఓపెన్ చేస్తాడు అంతే. కాబట్టి ఖచ్చితంగా 1000 కోట్లు కొట్టి చూపిస్తామంతే. ఖచ్చితంగా నువ్వు చూస్తుండు, 1000 కోట్లు కానీ రాకపోతే అడుగు. నైట్ షోలు పడతాయి. నైట్ షోలు ఎంత 4 షోలే చాలు అంతే. విజయ్ దేవరకొండ అభిమానం పిచ్చెక్కిపోతాయి, జనాలకి పిచ్చాయంటే. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమాతో 1000 కోట్లు పక్క